కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా అందించడంలో విఫలమయ్యారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలో రైతులకు సకాలంలో యూరియా అందించి 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరంపూర్ సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్లేకార్డులు, ఎండిన వరి నారుతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ జగదీశ్వర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చిరుపొట్ట దశలో ఉన్న వరి పొలానికి యూరియా వేద్దామని రైతన్న యూరియా అందక గ్రామాల్లో అరిగోస పడుతున్నారని, ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదని మండిపడ్డారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తాకుతుందని హెచ్చరించారు. 6 గ్యారెంటీలను అమలు చేయలేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ను గద్దె దించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించి ఆదుకోవాలని అన్నారు. లేని ఎడల గ్రామాన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పెనునేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే సన్న వడ్లకు బోనస్ వెంటనే, సన్న వడ్లకు రైతులకు ఊరియా వెంటనే, రైతులకు ఊరియా వెంటనే. వద్దురా నాయన చెట్టు మీద కొంగ సరిపడా యూరియా వెంటనే, రైతులకు సరిపడా యూరియా వెంటనే, సన్న వడ్లకు బోనస్ వెంటనే, సన్న వడ్లకు బోనస్ వెంటనే. తెలంగాణ రైతులకు వెంటనే, రైతులకు వెంటనే, రైతులకు వెంటనే, రైతులకు వెంటనే అందించాలి, అందించాలి. రైతులకు సరిపడే ఊరియా వెంటనే, రైతులకు సరిపడే ఊరియా వెంటనే, ఊరియా వెంటనే, రైతులకు ఊరియా వెంటనే. వద్దురా నాయన, వద్దురా నాయన, రైతులకు సరిపడే ఊరియా వెంటనే, రైతులకు సరిపడే ఊరియా వెంటనే, రైతులకు సరిపడే ఊరియా ఇదే మీరు వెంటనే, టమాటాకు బోనస్ వెంటనే, టమాటాకు బోనస్ వెంటనే. కొద్దిగా వెడల్పు బ్రదర్. గట్టిగా లేదా రైతులకు సరిపోయే ఊరియా వెంటనే, సన్న వడ్లకు వెంటనే, రైతులకు సరిపడే యూరియా వెంటనే. ఒకటే సార్ మా ప్రధానమైన డిమాండ్ సరే చూడండి, రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా తీయాలి. ఏదైనా డిమాండ్ చేస్తాం సార్, మీరు అటు ఉండండి. ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి అందించాలి సార్. మీరు 4 రోజుల తర్వాత ఇచ్చినా వేస్తే సార్, ఇప్పుడే తొందరగా 2 రోజులలో 3 రోజులలో క్లియర్ అయ్యేటట్టు మీరు. పెద్దపల్లి నియోజకవర్గం రైతులందరూ కూడా ఇవాళ కష్టపడి భూమిని సాగు చేసి నాటు వేసి మరి ముందు కాంప్లెక్స్ ఎరువులను వేసి ఇవాళ యూరియా కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చాతగాని ప్రభుత్వం రైతులకు సరిపడి యూరియా అందించలేక ఇవాళ మరి రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది, గోస పెడతా ఉంది. ఈ రైతులందరూ కూడా మరి యూరియా కావాలని చెప్పి నిలదీస్తూ ఇవాళ గ్రామాన
వారు మరి తల్లడిల్తా ఉన్నారు. యూరియా కావాలని చెప్పి వారు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ అధికార యంత్రాంగం కానీ ఈ ప్రభుత్వం కానీ చీమ గుట్టినట్టు లేకుండా మరి వాళ్ళ రైతులను అట్టేయటం నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులందరూ కూడా కష్టపడి సాగు చేసినటువంటి పైరులో మరి యూరియా వేయకపోవటం మూలాన మరి పైరు పూర్తి స్థాయిలో ఎదుగుదల లేక ఎర్రబారిపోయి మరి పూర్తి స్థాయిలో అది మరి పంట పండేటువంటి పరిస్థితి కూడా కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇంతటి మరి దారుణం జరుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ యంత్రాంగం కానీ ఇవాళ రైతులను ఆదుకోవాలని సంకల్పం లేకుండా వారు ఇంకా ఎగవస్తుంది అని చెప్పి మోసం మాటలు చెప్తూ అబద్ధం మాటలు చెప్తూ మరి రోజులు గడిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా ఏ ఎరువైనా అదును బట్టి వేసినప్పుడే ఆ పైరు ఎదుగుదలకు సహకరిస్తుంది. మరి అదును తప్పిన తర్వాత ఆ యూరియా వేసినా కూడా అది ఉపయోగం లేని పరిస్థితిలో ఉంటుంది. మరి ఇవన్నీ మరి స్వయంగా వ్యవసాయ శాఖ మార్చులు మరి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తే. మరి రోజు పొద్దున్న లేచి తన పొలాలు ఏమైనాయి, చేలు ఏమైనాయి, తోటలు ఏమైనాయి అని చెప్పి మరి మరి తెలుసుకునేటువంటి వ్యక్తి. ఇవాళ వాటికి ఎరువులు లేకపోతే, యూరియా లేకపోతే ఆ పైరు ఎదుగుదల ఎట్లా ఉంటుందో తెలిసిన వ్యక్తి కూడా ఇవాళ మరి రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో ఏ వ్యక్తి అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి స్వయంగా వ్యవసాయదారుడే, రైతు కుటుంబ వ్యక్తే. ఇవాళ మరి వ్యవసాయానికి మరి ఎరువులు అందకపోతే మరి ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలిసిన వ్యక్తే. అయినప్పటికీ కూడా ఇవాళ కాలయాపన చేస్తూ ఇవాళ మొద్దునిద్రపోతున్న ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోలేని పరిస్థితులు ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిద్రను వీడి ఇవాళ రైతులకు సకాలంలో అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి లేకపోతే ఈ రైతులందరూ కూడా గ్రామాన ఇవాళ అక్కడిక్కడ చూస్తా ఉన్నాం, అక్కడో లారీ ఇక్కడో లారీ తెచ్చిపెట్టిర్రు. అది కేవలం కంటితుడు కోరికే తెచ్చిన లారీలు తప్ప అది ఇంకో ప్రజలకు పూర్తి స్థాయిలో అందించే వ్యవస్థ కాదు ఇది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో రైతులకు సరిపడినంత యూరియాను వెంటనే అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అదును తప్పి వేసిన తర్వాత అది వృధా ప్రయాస తప్ప ఇంకొకటి ఉండదు, పైరు ఎదుగుదల కూడా ఉండదు, వట్టిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వెంటనే ఈ 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో యూరియా అందించి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇప్పటికైనా మరి గ్రహించి ఈ రైతుల బాధలు ఏందో తెలుసుకొని వారిని నివారించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం మోసాలు అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం మరి రైతులకు మరి బోనస్ ఇస్తామన్నారు, బోనస్ లేదు. అట్లాగే మరి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. మరి తర్వాత రైతు బంధు అన్నారు, రైతు బంధు మరి వారికి ఇప్పటికీ 2 సార్లు వారికి ఇవ్వలేదు. అట్లాగే ఇవ్వాల్సినటువంటి 10,000 ఇస్తామని చెప్పి దాన్ని తక్కువ చేసి ఇవాళ కొంతమందికి ఇవ్వటం జరిగింది. ఇట్లా ఈ విధంగా ఇప్పుడు యూరియా కొరత సృష్టించి రైతులను మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లా రైతులేంది రాజ్యం లేదు, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదని చెప్పి ఇది నానుడి. ఇవాళ రైతులు ఇంత గోసపెట్టుకుని ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ రైతుల యొక్క శాపంతో ఇవాళ వారికి మరి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది, తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రైతులు ఇప్పటికే మరి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా, ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉందని చెప్పి వాళ్ళు మనస్తాపం చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా అబద్ధాలతోని మోసంతోని ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా ఈ మోసం ఈ అబద్ధాలని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తగిన శాస్తి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ముందైనా చేసినటువంటి వాగ్దానాల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి ఏ వాగ్దానమైన భంగం జరిగినట్టయితే తప్పకుండా మా మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ వారందరికీ ఎన్నో రకాల దాదాపు ఒక 420 రకాల వాగ్దానాలు చేసినారు. అవన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ యూరియా కోసం అన్నదాతలు అరిగోసపడుతున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపడడం చెప్తారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జగదాంబ సెంటర్ నుంచి రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు సకాలంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రైతులకు యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజల గుణపడడం చెబుతారు.
యూరియా సరఫరా చేయని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పెట్టలేదని వెల్లడి. మన అటువంటిది ఇవాళ మీకోసం కదా కొద్దిగా వెడల్పు ఉంటే కొద్దిగా ఈ మోసంతో మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. తప్పకుండా ఇటువంటిది గ్రహించి తిరిగి మళ్ళీ మనం మోసపోకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మకుండా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ మాకు యూరియా బస్తా కావాలని కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు ఒక ఓదెల మండలమే కాదు, మాకు యూరియా కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని చెప్పి గ్రామం నుండి రైతులు మరియు ఇవాళ వాళ్ళ ఆధార్ కార్డులతోని పాస్బుక్లతోని ఇవాళ వాళ్ళ ఇంట్లో పండేవి కానీ రోడ్ల మీద పండేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఒక్క బస్తా, ఇది ఎంత అన్యాయం! ఇది 1 ఎకరానికి కూడా 3-4 బస్తాలు వేసే రైతులు 1 బస్తా ఇస్తే అది ఏ విధంగా సరిపోతుందని చెప్పి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ యంత్రాంగం ఉన్నది, ఈ నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. తర్వాత పైరు ఎదుగుదలైన పైరుకు అదును తప్పిన తర్వాత ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో వేస్తే అది వృధా ఖర్చే తప్ప పైరుకైతే ఉపయోగపడేది కాదు, ఆ దిగుబడి వచ్చేది కాదు. ఈ రకమైనటువంటి పరిస్థితితోని ఇవాళ కొరత సృష్టించి ఇవాళ రైతులకు యూరియా లేకుండా చేసి యూరియా వేయకుండా ఇవాళ పంటలను నాశనం చేస్తూ దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎక్కువ దిగుబడి వస్తే తిరిగి మళ్ళీ ధాన్యం కొనాల్సి వస్తుంది, రైతులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇవాళ ఇటువంటి కుట్రతోనే ఇవాళ యూరియా కొరత సృష్టించి యూరియా అందకుండా చేసి దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మనం గమనించాలి. మా రైతు సోదరులందరికీ ఎలక్షన్ ముందు రైతులందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసిందో మా రైతు లోకానికి అందరికీ తెలుసు. మీ అందరికీ నేను ఇక్కడున్నటువంటి మరి ప్రజానాయకుడు, ఇక్కడ నాయకుడు, ఇక్కడ ఎమ్మెల్యే, నేను మీరు ఇంట్లుంటే నేను మీ అందరికి పొలాలు పండిస్తా అని చెప్పిండు. మరి ఇలా పండుతుందా? మందు బస్తా లేకుండా పండుతాయా? దిగుబడి వస్తుందా? రైతు బతుకుతాడా? ఈ ఆలోచన అవసరం లేదా? ఒక్కసారి ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ సమయంలో ఇవాళ మీకు మరి రెట్టింపుగా రైతు బంధు ఇస్తా అని చెప్పినారు, అట్లాగే మరి రైతుల కోసం మరి ఆ సన్నవడ్లకు బోనస్ అని చెప్పినారు, రైతులకు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు. ఇవాళ ఎంతమందికి రుణమాఫీ అయింది? ఎంతమందికి సన్నవడ్లకు బోనస్ ఇచ్చారు? ఇవాళ యూరియా, మరి ఈ యూరియా ఎంతమందికి ఇవాళ రైతులు లభోలభమని మొత్తుకున్నా కూడా ఇవాళ యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇట్లాంటి మోసపు మాటలతోని, ఇట్లాంటి అబద్ధం మాటలతోని మరి యావత్ రైతాంగాన్నంతా కూడా మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గద్దెనెక్కి కుడుపుతా ఉంది. ఇది ఎంత అమానుషం, ఎంత దుర్మార్గం! ఈ రైతుల ఓట్లతోని గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ రైతులను మర్చిపోతా ఉంది, రైతులు ఇబ్బందులు పెడతా ఉంది, రైతులను అరిగోస పెడతా ఉంది. మరి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక్క రైతులనే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ఆడబిడ్డలను కూడా గోస పెడతా ఉంది, మా వృద్ధుల్ని వితంతుల్ని గోస పెడతా ఉంది. వాళ్ళకి ఇస్తానటువంటి పెన్షన్లు మరి ఆ రోజు రెట్టింపు చేసి ఇస్తామన్నారు, 2000కు 4000 ఇస్తామన్నారు, మరి మర్చిపోయింది. ఇవాళ మా ఆడబిడ్డలకు 2500 ఇస్తామన్నారు, అది మర్చిపోయినారు. ఇవాళ మరి పెళ్లి చేసుకున్నట్టు అమ్మాయికి తులం బంగారం ఇస్తామన్నారు, మరి ఆ బంగారం పోయింది. ఇట్లా మరి దాదాపు 420 వాగ్దానాలు చేసి ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఆటాడుతా ఉంది, ప్రజల ఆశలతో ఆటాడుతా ఉంది. ప్రజలకు ఆశలు పెట్టి వాళ్ళ ఆశలతోని ఇవాళ మరి గద్దెనెక్కి ఇవాళ రాజ్యం చేయాలని చూస్తా ఉంది. కానీ ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు ప్రతి వర్గం కూడా, వాళ్ళు విద్యార్థులు కావచ్చు, మా ఆడబిడ్డలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇవాళ అందరూ గమనిస్తా ఉన్నారు. ఎలక్షన్ సమయంలో ఏం వాగ్దానాలు చేశారు, ఇవాళ ఏ వాగ్దానాలు నెరవేర్చారు, ఏ విధంగా ప్రజలు గోసపెడతా ఉన్నారు.
కేవలం కొద్ది మందికి మాత్రమే వాళ్ళ అనుకూలమైన ఒక కోటరి లాంటి వ్యక్తులకు మాత్రమే వీళ్ళు లబ్ధి చేకూర్చు యావత్ ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తగిన శాస్తి చేయడానికి ఈ ప్రజలందరూ ఈ సబ్బండ వర్ణాలన్నీ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నాయి. ఇది గమనించాల్సిందని చెప్తా ఉన్నాను. ఇంకా ఇటువంటి పరిస్థితి సృష్టించి ఇక రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవాళ వారి పబ్బం కట్టుకోవాలని చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారో, మా రైతులందరూ ఎంత కష్టపడతా ఉన్నారో ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని బండ కొట్టి ఇవాళ వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి వారికి తగిన శాస్తి చేయాలని చెప్పి మా రైతన్నలను ఈ ప్రజలందరూ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. తప్పకుండా మాత్రమే 500 బోనస్ అది సన్న వడ్లకు మాత్రమే ఇచ్చిండు. ఇప్పటి వరకు దొడ్డు వడ్లకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ రైతు కూడా సన్న వడ్లు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు 5 ఏళ్లు కడతాయి అని చెప్పి రోజులు లెక్క పెట్టుకుంటున్న రైతులు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. రోజులు సంవత్సరాలు లెక్క పెట్టిన ప్రభుత్వాలను చూసినాం కానీ ఈ రోజులు లెక్క పెట్టే ప్రభుత్వాన్ని చూడలే. సామాన్య మానవుని దగ్గరికి పోతే మనం నాకు లెక్క చెప్తాను ఇన్ని రోజులున్నదే ఇంకా ప్రభుత్వ పాలన అని చెప్పి. ఇలా ఆ ప్రభుత్వం ఎప్పుడు 5 ఏళ్లు గడుస్తుంది, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఇలా రైతు సోదరులందరూ, మహిళా కూలీలు అందరూ కలిసి ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు రావాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెడుతున్న శాపనార్థాలు వింటే, ఈ టీవీలలో ఈ వాట్సాప్లలో చూస్తే ఆ పాపం ఎప్పుడు కలుగుతుందో వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు అని చెప్పి ప్రజలందరూ చూసుకుంటున్నారు. ఇలా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మద్దతుకు తెలిపి టీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు మనం ఒక్కటే గమనించాలి. ఈ రోజు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రతి ఏ ఊరు గ్రామంలోనైనా, ఏ గ్రామంలో ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని సర్పంచ్ అయితే గుర్తుండదు కనుక మన గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు సూచించిన వ్యక్తిని తప్పకుండా మనం గెలిపించుకునే బాధ్యత మన అందరి కార్యకర్తల మీద ఉన్నది. ఈ రోజు కార్యకర్తల సోదరులందరూ కూడా ఎన్ని రకాల బాధలు అనుభవిస్తారో వాళ్ళకు మాత్రమే తెలుసు. రకరకాల ఇబ్బందులకు గురి చేసినా కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ నా జెండా, నా ఊపిరి, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం విన్నట్టుంటామని చెప్పి ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీని బలపరిచి, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ పార్టీ జెండా కింద ఈ కండా కప్పుకొని ఉంటారు. ఇవాళ మనం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను కానీ, ఎంపీటీసీలను కానీ, జడ్పీటీసీలను కానీ ఓడించి మన టీఆర్ఎస్ పార్టీ పగ తీసుకోవాలి. ఒకటి రైతులకున్న బాధలు ఇలా ఈరోజు రైతుల బాధలు భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జగ్గయ్యపల్లి గ్రామస్తులు పోలీసు అధికారులను కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపురం మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గత కొంతకాలంగా గ్రామస్తులను, మహిళలను అసభ్య ప్రవర్తిస్తూ గ్రామస్తుల ఇంటిపై రాళ్లు విసురుతూ గ్రామస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ యువకుడిపై పోలీస్ కంప్లైంట్ చేసినప్పటికీ, పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆ యువకుడు అదే విధంగా గ్రామంలో ప్రవర్తన మార్చుకోకుండా భయభ్రాంతులకు గురి చేయడంతో జగ్గయ్యపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ చేరుకొని ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా రిమాండ్కు పంపించాలని వారు కోరారు. ఇందు మూలముగా ప్రజలకు తెలియనిది ఏమనగా, భయభ్రాంతులకు గురవుతున్న మా జగ్గయ్యపల్లి గ్రామ మహిళలు మరియు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి పోలీస్ స్టేషన్ వారు కూడా పట్టించుకోవడం లేదు, మరి న్యాయ వ్యవస్థ కూడా సరిగా పట్టించుకోవడం లేదు. లోనే రాజు, జగ్గయ్యపల్లి లోనే రాజు అనే రాజు పిల్లవాడు, వానికి పెళ్లి లేదు, ఏం లేదు. అతడు ఊరు ఇల్లుకు తిరుక్కుంటూ బండలు వేసుకుంటూ మరి లేడీస్ను అంతా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మరి వారి ఇంటికి వెళ్ళిపోడు, ఏం చేస్తానని చెప్పి బెదిరించుడు, పిలుచుడు, లేడీస్ని ఇట్లా పిలుచుడు, చేతులు పట్టి రమ్మని పిలుచుడు, భయభ్రాంతులకు గురి చేస్తాను. రాత్రి 1 గంట కూడా ఇంటింటికి తిరుక్కుంటా, రోడ్డు పంట తిరుక్కుంటా భయభ్రాంతులకు గురి చేసుకుంటా మరి అలాగా మరి ఈ యొక్క స్త్రీలు కూడా భయపడి వాళ్ళ ఇంట్లోకి పోయి బట్టచాకు పట్టుకొని పోయి వారిని నేను బొడతా అని చెప్పి గుంజుకొచ్చి బయటకు గుంజుకొచ్చి అది చేస్తే వీళ్ళంతా ఆడవాళ్ళంతా పరేషాన్ అయ్యి ఇదంతా ఇట్లా చేస్తానని చెప్పి మేమందరం ఒకటై ఊళ్ళో 20-30 మంది దాకా ఒకటై వీళ్ళందరూ వాడిని దొరకబట్టి ఆడ నిలబెట్టి పోలీస్ స్టేషన్లకు అప్పచెప్పిన తర్వాత
3-4 రోజులు ఒకటే రోజు లోపల వాళ్ళ బెయిల్ ఇచ్చి విడుదల చేసేటట. మేము ఇంత కష్టపడి మాకు ఇంత భయం అవుతుంది, మాకు రక్షణ లేకుండా అయిపోయింది. మా జగ్గయ్యపల్లెకు ఎవరు చెప్పినా వినటం లేదు. మరి ప్రజలు కూడా అరే మీరు ఇంతమంది వేరు మీరు ఏం చేశారు అని చెప్పి మా మీద వాళ్ళు కోపం చేస్తాను. మరి పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, అటు న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు. మరి ఇటు ఆడవాళ్ళు భయభ్రాంతులు ఒంటిగా ఉండాలంటే కూడా వాళ్ళు భయపడి మమ్మల్ని తిడతారు. మనం ఇంతగానం చేసి పొద్దుగాల పోయి రాత్రి 9 అయ్యాక మేము పోలీస్ స్టేషన్ కాడ ఉన్నాం ఈ రిపోర్ట్ కొరకు, ఏది చేసినా ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి దీని మీద బాగా ఆడవాళ్ళు బాగా ఇబ్బందులకు గురి అవుతారు. అయితే ఇప్పుడు ఊళ్ళో బాగా ఊళ్ళో జనం ఏమంటున్నారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పోలీసు వారు బెయిల్ ఇచ్చిండ్రు. బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టుకు చెప్పేది ఏంటంటే మేము అతనికి బెయిల్ ఇవ్వకుండా కాపాడాలి, బెయిల్ ఇవ్వకుండా అది చేయాలని చెప్పి మేము న్యాయ వ్యవస్థను కోరుతున్నాం. మరియు వాళ్ళు మన ఊరోళ్ళు కూడా మీరు ఇంత కష్టపడి కూడా ఇట్లా చేస్తే మళ్ళీ మీరు ఎందుకు భయపడతారు, పోలీసులకు అప్పచెప్తారు, ఇటు న్యాయ వ్యవస్థకు అప్పచెప్తారు అని చెప్పి వాళ్ళు అంటారు. అందుకొరకే మేము ఇలా సిటీ కేబుల్కి వచ్చి మేము అందరం వచ్చి టీవీగా కామెంట్ చేసుకుంటాం. మాకు వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే ఈ న్యాయ వ్యవస్థ కానీ తగు చర్య తీసుకోవాలి, బెయిల్ కూడా ఇవ్వకుండా చేయాలని చెప్పి మేము జగ్గయ్యపల్లె గ్రామంలో లోనే రాజు అని ఆడవాళ్ళు పత్తి చేనులో పోవడానికి పనికి పోవడానికి భయపడుతున్నారు. మరి తెల్లని దాకా పొద్దాక కూడా రాళ్ళేసుడు, తెల్లని దాకా ఇండ్ల మీద గేట్ల మీద ఎగిరి దునుపుడు, నాంత బలపోడు లేడు అని వారు ఒకటి ఆలోచించి అందరినీ బెదిరించడం జరుగుతుంది. ఆడవాళ్ళు మాత్రం భయపడుతున్నారు బాగా జరిగేది ఇది. మరి పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు, న్యాయదేవత పట్టించుకోలేదు. వాళ్ళు తీసుకుపోయిన వెంటనే న్యాయదేవత కూడా విడిచిపెట్టారు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. మా పరిస్థితి ఏంది? మా జగ్గయ్యపల్లె గ్రామస్తులు మేము చచ్చిపోయే వీలే ఉన్నది, కానీ వారు చేయబట్టి మాకు ఏదో పరిస్థితి మంచిగా లేదని మేము కోరుకుంటాం. హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ గణన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫోటో టెక్ అండ్ ఎడిట్ పాయింట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 19, 20, 21 తేదీలలో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుసేన్, రాష్ట్ర పిఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, జిల్లా కోశాధికారి అల్లం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.